రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించడం కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో దూకుడు కొనసాగుతుండటంతో ఖమ్మం గడ్డపై నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ సమర భేరీ మోగించనుంది. సాయంత్రం రైతు కోసం బీజేపీ భరోసా పీరియడ్ నిర్వహించే బహిరంగ సభ వేదికగా కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాదాపుగా 20 మంది వరకు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించడం కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో దూకుడు కొనసాగుతుండటంతో ఖమ్మం గడ్డపై నుంచి అసెంబ్లీ పోరుకు బీజేపీ సమర భేరీ మోగించనుంది. సాయంత్రం రైతు కోసం బీజేపీ భరోసా పీరియడ్ నిర్వహించే బహిరంగ సభా వేదికగా కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాదాపుగా 20 మంది వరకు ముఖ్య నేతలు ఆ భేటీలో పాల్గొనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అభ్యర్థులను అంటే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారంలో కొంత దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభల మీద బహిరంగ సభలు పెడుతూ ప్రచారాన్ని ఉధృతం చేసిన ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించి రాష్ట్రంలో పార్టీ శ్రేణులను ఎన్నికల రణరంగానికి సిద్ధం చేయాలని నిర్ణయించినట్టుగా స్పష్టమైంది. దీంట్లో నేపథ్యంలోనే ఈ రోజు అమిత్ షా మీటింగ్ ఖమ్మంలో జరగబోతుంది. ఖమ్మంలో జరిగే మీటింగ్ లో అమిత్ షా రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏంటి, బీజేపీ ప్రజలకు ఏ రకమైన హామీలు ఇవ్వబోతున్న విషయాన్ని కొంత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రైతు భరోసా, రైతు దీక్ష, బీజేపీ భరోసా పేరుతోటి ఈ రోజు బీజేపీ ఒక భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు, రైతుల్లో ధీమా నింపేందుకు ఈ కార్యక్రమం చేపడుతుంది. అంటే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాబోయే కాలంలో రైతాంగానికి బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, రైతులకు ఏ రకంగా సహాయం చేయబోతుంది, రైతులను రాజుగా ఏ రకంగా మార్చేందుకు పథకాలు ఏ రకమైనటువంటి ప్రవేశపెట్టబోతున్నారు అనే విషయంలో కొంత అమిత్ షా స్పష్టత ఇచ్చేసుకుంది. ఇదే సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ కొంత ముందంజలో ఉంది అన్న తాజా సర్వేల ప్రకారంగా కొంత ముందంజలో ఉందన్న నేపథ్యంలో బీజేపీని ఏ రకంగా బలోపేతం చేయబోతున్నారు, ఏ రకంగా అనుసరించబోతున్నారు అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బహిరంగ సభకు అంటే మధ్యాహ్నము 3 గంటలకు ఖమ్మం చేరుకునేటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా ఖమ్మం చేరుకున్నటువంటి 3-3:30 ప్రాంతంలో ఖమ్మంకు వచ్చేటువంటి అమిత్ షా ముందుగా పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాన్ని ఎలా ఉండాలి, ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహం అనుసరించాలి, ప్రచార అంశాలు ఏంటి, ఏవింటే బాగుంటాయి అనే విషయంలో కొంత వారిని స్పష్టం తీసుకొని ఆయన కూడా కొన్ని సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బహిరంగ సభలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాన్ని కొంత ప్రకటించి కొన్ని చేరికలను కూడా అమిత్ షా చేపట్టబోతున్నారు అని తెలుస్తా ఉన్నారు. చేరికలు ఎవరెవరు ఏంటిదని తెలియనప్పటికీ కొంతమంది కీలక నేతలు చేరుతున్నారు అన్న సమాచారం అయితే ఉంది. అయితే దీన్ని చివరి క్షణం వరకు లీక్ చేయొద్దు. అంటే కొంతకాలంగా బీజేపీలో కొంత గందరగోళం ఉంది. అధికార పార్టీ కూడా ఎత్తులకు పై ఎత్తులు చేస్తూ బీజేపీని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా కొంత రహస్యంగా వెళ్ళాలి అని, అంటే చేరికల విషయంలో కొంత రహస్యత పాటించాలి, గోప్యత పాటించాలని బీజేపీ నిర్ణయం స్పష్టమవుతా ఉన్నది. చేరికలు ఈ రోజు కొంతమంది ఉన్నప్పటికీ 30వ తారీఖున మరికొంతమంది అంటే మాజీ మంత్రి కృష్ణ యాదవ్ వీళ్ళందరూ 30వ తారీఖున చేరబోతున్నారు. మరో మంత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యక్రమంలో
జరగబోతుందని తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తే ఈ బహిరంగ సభ బీజేపీ కొంత ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల శంకారావాన్ని పూరించిందని మనం అనుకోవచ్చు రాజశేఖర్. వాయిదా పడుతూ వచ్చినటువంటి సభ మొత్తానికి జరుగుతున్న నేపథ్యంలో ఇటువైపు ఫ్లెక్సీల గొడవ కూడా కొంతవరకు ఈటెల రాజేందర్ లేకపోవడం, మళ్ళీ తర్వాత దాన్ని సమన్వయం పరుచుకొని వేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా కొంతవరకు అధ్యక్ష పదవి మార్పు జరిగిన తర్వాత మొదటిసారిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కొంతవరకు బీజేపీ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్కి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి మార్పు తర్వాత చాలా మందిలో అసహనం ఉన్నటువంటి పరిస్థితి, కొంతమంది బయటకే చెప్పినటువంటి పరిస్థితి కూడా బీజేపీలో ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంటే బీజేపీకి సంబంధించిన నేతల్ని సమన్వయం చేసే దిశగా ఏమైనా ప్రసంగం ఉండే అవకాశం ఉందా? అలాగే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నటువంటి పరిస్థితి, అది గడిపు అధికార పార్టీకి సంబంధించి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికే సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హామీలు ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఎన్నికల ప్రచారం పూరించిన సమయంలో కొన్ని హామీలను బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ మేరకు ప్రజలకు మేలు సూకరింది అన్న విషయాన్ని తెలియజేస్తూ బీజేపీని రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అలాంటి పథకాలు కొన్ని ఇక్కడ ప్రవేశపెడతామని చెప్పబోతుంది. తర్వాత డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో బీజేపీ ఇప్పటికే పోరాటం చేస్తా ఉన్నది. కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పోరాటంలో అనేక మంది నాయకులు చేశారు, కొంతమంది పోలీసులు చిటక్కొట్టారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా అమిత్ షా కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదైతే కార్యక్రమాన్ని తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల ఇళ్లు నిర్మించింది. అట్లాంటి ఇళ్ల నిర్మాణం జరగాలంటే బీజేపీని గెలిపించిందని కొంత అంటే పేద ప్రజలను, అణగారిన వర్గాలను ఆకర్షించేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పబోతున్నారు. అదేవిధంగా యువతను, రైతాంగాన్ని, ఆ రంగాలను కూడా కొంత ప్రభావితం చేసే విధంగా కొన్ని హామీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏ హామీలు ఎలా ఇవ్వబోతున్నారు ఏంటనే విషయంలో బీజేపీ నాయకులు కొంత బహిర్గతం చేయకపోయినప్పటికీ తమ వద్ద కొన్ని ఆయుధాలు ఉన్నాయి, వాటిని ఎన్నికల సమయంలో తీస్తాం. ఇప్పుడు అమిత్ షా కొన్నిటి మాత్రమే ప్రజల ముందు ఉంచబోతున్నారు. మరిన్ని హామీలను త్వరలోనే మరో బహిరంగ సభ వెల్లడిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా అధికార పార్టీని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిత్తులు చేయాలన్నటువంటి బీజేపీ వ్యూహం ఉన్నది. ఆ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది ఏందనే విషయాన్ని కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.